ఆరోగ్యకరమైన తిండి ప్రజలకు దూరం చేసిర్రు. ప్రజలకు హైబ్రిడ్ తిండి పేరిట ఫారెన్ కోళ్ళను తినిపిస్తూ ప్రజల ఆరోగ్యాలతోనే ఆట ఆడుకున్నటువంటి ప్రైవేటు రంగ సంస్థలు ఒకవైపు మోసం చేస్తుంటే, ఒకవైపు ప్రజల రక్త మాంసాలను పీల్చుక తాగుతుంటే, పీల్చి పిప్పి చేస్తుంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సరైన పౌష్టికమైన ఆహారం గురించి అవగాహన కల్పించకపోవడం దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఇది భారతదేశ వ్యాప్తంగా పట్టి పీడిస్తున్న అతిపెద్ద సమస్య. ప్రజలకు పౌష్టిక ఆహారం ఏదో, మంచి భోజనం ఏదో వాళ్ళ నుండి దూరం చేసి మంచి భోజనాన్ని స్వార్థపరులు తింటూ శక్తి లేని సరైన ఫుడ్డు, సరైన వసతులు లేని తిండిని భావి తరాలకు, భవిష్యత్తు పిల్లలకు భోజనంగా పెడుతున్నారు. దానివల్ల రాష్ట్రం భవిష్యత్తులో మరొక చైనా కాబోతుంది. చైనాలో యువత కొరత ఏర్పడ్డట్టు భారతదేశంలో కూడా ఇటువంటి తిండిని, ఇటువంటి దుర్మార్గమైన తిండిని ప్రజలకు పెడితే మున్ముందు రాబోయే తరాలకు యువత కొరత ఏర్పడుతుంది. అప్పుడు మరో చైనాలాగా మరో భారత్ అని చెప్పుకోవాల్సిన దుస్థితి భారతదేశ ప్రజలకు ఏర్పడుతుంది. అందుకే బుద్ధి తెచ్చుకొని పౌష్టిక ఆహారాన్ని ప్రజలకు పంచిపెట్టే విధంగా రేషన్ వ్యవస్థను మార్పు చేయాలని చెప్పి భారతదేశ వ్యాప్త రేషన్ వ్యవస్థకు సూచించడం జరుగుతుంది. మీరిచ్చే అరకొర పౌష్టిక తత్వాలు, పౌష్టిక లక్షణాలు లేని తిండి వల్ల యువతలో ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి సూచనాభిప్రాయంగా చెప్పడం జరుగుతుంది. కేంద్రానికి బుద్ధి చెప్తాము, పౌష్టిక ఆహారాన్ని ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది.